2 వారాల నుంచి మనకేమీ బయటికి వెళ్ళాలి రావట్లేదు. అంటే బండి తిరుగుతుంది కానీ మన కూరగాయల మార్కెట్లోనే. ఆల్రెడీ అన్నీ చూపించి వీడియోలే. జంగారెడ్డిగూడెం, రాజమండ్రి, వేద్దాపురం ఇవే తిరుగుతున్నాయి. ఇవాళ మనకి గుబ్బల మంగం గుడికి కిరాయి ఇచ్చింది. మా వీధిలో వాళ్ళు ఇక్కడ లేడీస్ పెట్టుకున్నారు. బండి లైన్లో పెడదాం. టైం 2 అవుతుంది. ఇక్కడ రెడీ అవ్వి ఎన్నింటికి వెళ్తామో చూద్దాం. నన్ను మాత్రం 12కి లేపేశారు. వీళ్ళు మాత్రం ఇంకొక కూడా రాలేదు. వాళ్ళ కాకండి ఏమో, వీళ్ళ కాకండి వాళ్ళం. లగేజ్ అంతా పైన కట్టి సెట్ చేస్తాం. ఇంకెక్కడి నుంచి బయలుదేరడం లేటు. టైం కరెక్ట్గా 3 అవుతుంది. ఇప్పుడే బయలుదేరాం. ఇక్కడ తేతల్లోనే ఆయిల్ కొట్టించేసాను. ఇంక మధ్యలో ఆగితే కోల్డ్గా ఆగాలంతే. ఇప్పుడు మనం వెళ్ళే దారంతా ఆల్రెడీ జంగారెడ్డిగూడెం కిరాయిలో చూపించిందే. అయినా నైట్ చూపించడానికి ఏముండదు కూడా. మన కోయిలగూడెం వరకు జంగారెడ్డిగూడెంలో ఏ రూట్లో అయితే వెళ్ళామో ఆ రూట్లోనే వెళ్తాం. అక్కడి నుంచి రూట్ మారుతుంది. ఇప్పుడు హైవే నుంచి దిగి నల్లజిల్లా రోడ్లోకి వచ్చాం. కోయిలగూడెం నుంచి కొంచెం ఎదరకు వచ్చిన తర్వాత ఇక్కడ కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు తీసుకుని ఇంకెక్కడి నుంచి డైరెక్ట్ గుడికాడికే. ఈ కన్నాపురం దగ్గరికి వచ్చిన తర్వాత ఎదురుగారులట్టుగా ఎవరొకరు వస్తూనే ఉంటారు. ఎదురుగారులకని మనం వెళ్ళే ఆలయ చరిత్రకి సంబంధం ఉంది. అది ఏంటని అక్కడికి వెళ్ళే చెప్తాను. కోయిలగూడెం దాటిన తర్వాత కన్నాపురం వరకు రోడ్డు బాగాలేదు. ఈ కన్నాపురం ఊర్లో సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. కన్నాపురం సెంటర్కి వచ్చిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి మనం. మళ్ళీ కన్నాపురం నుంచి బొట్టాయిగూడెం వెళ్ళేంత వరకు కూడా రోడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. ఇక్కడ వర్షాకాలం డౌన్స్లో వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది రోడ్డు నుంచి. బుట్టాయిగూడెం వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే మళ్ళీ జంగారెడ్డిగూడెం వెళ్ళిపోతాం. ఆ టర్నింగ్లోనే పక్కన రైట్ సైడ్ అంటే లోపలికి రోడ్డు ఉంటుంది. అటు నుంచి రావాలి. మళ్ళీ ఇక్కడి నుంచి అసలు రోడ్డు బాగోదు. ఇక్కడి నుంచి గుడి వరకు కూడా బాగోదు. అక్కడక్కడ కొంచెం ప్యాచ్ వర్క్ ప్లేస్ ఉంటాయి అంతే. ఈ గుడికి వెళ్ళే దారిలో ఇదే పెద్ద ర్యాంపు అవతల సైడ్ ఉంటుంది. ఇక్కడ అసలు ఆటోలు ఎక్కలేకపోయేవి. ఈ బ్రిడ్జ్ చేసిన కాడి నుంచి కొంచెం ఫ్రీగా ఉంది వెళ్ళడానికి. ఈరోజు మాత్రం చాలా బళ్ళు వస్తున్నాయి. ఇప్పటికే నేను 10 బళ్ళు వరకు సైడ్ వేసాను. అయినా ఇంకెవరు వెళ్తూనే ఉన్నా. మనం గుడికి దగ్గరికి వెళ్ళే కొద్దీ అక్కడక్కడ వంట సామాను, వాటర్ టిన్లు, పొయ్యిలు రెంట్కి ఇస్తారు. ఒక్కొక్క ప్లేస్లో ర్యాంపులు బాగా స్లోప్ ఎక్కువ ఉంటుంది. బండి నిలబడినట్టు వెళ్తుంది పైకి. ఇక్కడ కామవరం లాస్ట్. ఇంక ఇది దాటిన కాడి నుంచి మనకి ఇంకా మైంగా ఊర్లో ఏం తగలవు. ఇదే లాస్ట్. ఇంకా డైరెక్ట్ గుడికాడికే. అద్దం మొత్తం దుమ్మట్టేసింది. వీడియో ఏం కనపడతలేదు. బండి పక్కా పెడతామంటే నా వెనకాల చాలా బళ్ళు ఉన్నాయి. ఇప్పుడు బండి ఆపినా ట్రాఫిక్ జామ్ అయిపోద్ది.
ఇక్కడ ఎక్కువ జీడి మామిడి తోటలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు జీడి మామిడి తోటలు లేవు, అన్ని జామీల చెట్లు, జామీల తోటలు వేసారు బాగా. బళ్ళు మాత్రం చాలా బళ్ళు వచ్చినాయి, గూడ్స్ బళ్ళు వెళ్ళినట్టు వెళ్తున్నాయి మొత్తం లైన్గా. కనిపిస్తుందిగా ఎదరికి ఎంత పొడుగుంది లైన్, వెనకాల కూడా ఇంకా అంత ఉన్నాయి. ఈ ట్రాఫిక్ చూస్తుంటే తిరిగి రావడం కష్టమే. టైం 6 అవుతుంది, 3ంటికి బయలుదేరితే 3 గంటలు పట్టింది. మనం ఆయిల్ దగ్గర, కోల్డ్ దగ్గర ఆగాం కదా, అదొక అరగంట తీసేసిన. కోల్డ్ దగ్గర బాగా లేట్ చేస్తారు, అది అరగంట తీసేసిన 2 గంటలన్నర. పర్లేదు, 2 గంటలన్నరలో 100 కిలోమీటర్లు కొట్టామండి. 105 కిలోమీటర్లు వస్తుందో. జనం మాత్రం మామూలు లేరు, చాలామంది వచ్చారు. ఒకప్పుడు కన్నా బాగా పెరిగిపోయారు జనం ఇక్కడ. బళ్ళు ఎట్టుకోవడానికి చూడలేదు, మనుషులు ఉంటాను కాదు అసలు. వస్తాను మాత్రం పైకి, కొండపై ఎక్కాం కానీ దిగినట్టు ఉంటుంది ఇక్కడ. ఆ బళ్ళు మొత్తం 50,000 బండి ఉంటుందేమో, ఖచ్చితంగా గంటన్నర ఎట్టద్ది ఈ ఏరియా దాటుతాం. మన బళ్ళ ముందు ఎక్కువ ఆటోలు వచ్చాయి, ఇప్పుడు వ్యాన్లో మొత్తం ఈ చిన్న బళ్ళు చాలా వచ్చేసినాయి. మొత్తం మీద ఏదో రకంగా అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ గుడి దాకా అవతలకి వెళ్ళలే, అది గుడి ఎక్కే దారి. మన బండి అక్కడ ఎట్టాం ఎక్కడ, అలాగా దగ్గరికి వచ్చాం. పర్లేదు, దగ్గరికి వస్తాం ఎలాగున్నా కానీ వెళ్ళినప్పుడు బాగా ఇబ్బంది పడిపోవాలి. ఇక్కడ మొత్తం అడవే, అడవిలో ఉన్నట్టే మనం. ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితం వచ్చాం కాలేజ్ నుంచి బళ్ళు వేసుకుని. అంతకుముందు మళ్ళీ ఒక 4 సంవత్సరాల క్రితం, అప్పుడైతే కంటిన్యూగా వచ్చేవాళ్ళం, సంవత్సరానికి ఒకసారి అయినా ఆటోల మీద వచ్చేవాళ్ళం. ఇప్పుడు వ్యాన్లు పుట్ట. మొన్నటిదాకా బాగా వర్షాలు కురిసినాయి కదా, బాగా వాటర్ ఎక్కువ ఉంటుందేమో, అలా ఎంట్రీ ఉండదేమో అనుకున్నాను నేను. కానీ కనీసం ఇక్కడ ఏ బోధలో కూడా కనీసం నీ చుక్క కూడా లేదు. నాకు తెలిసి గుడికాడ కూడా ఉండకపోవచ్చు. మొన్నదాకా వర్షాలు కురిసిన ఫుల్గా వాటర్ ఉంటుందేమో, వాటర్ క్రాసింగ్లు అయ్యి ఉంటాయి, వీడియోలు బాగా వస్తాయి అనుకున్నాను. చూడండి, అంత గొయ్యితో ఉన్న బోధలో కూడా చుక్క కూడా లేదు. కాసేపు మనం దూరంగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే మనం వచ్చినందరూ లేడీసే కదా. మా వాళ్ళు వచ్చారు కానీ 2 ముసలి వాళ్ళు వచ్చారు. మనం కనుక అక్కడ ఉన్నామంటే పని మొత్తం మన చేత చేయించేస్తారు. కాసేపు దూరంగా 1 గంట పోయామనుకో, 1 గంట పోయిన తర్వాత వస్తే మొత్తం అన్నీ లైన్ అయిపోతాయి, శుభ్రంగా వెళ్ళి తినొచ్చు. ఇదంతా వాటర్ ఫుల్గా వెళ్ళేది, చుక్క కూడా లేదు అసలు ఎక్కడ. ఇది వంతినే, ఎక్కడ చుక్క కూడా లేదు అసలు. మీరు ఇక్కడికి రావాలనుకుంటే, ఆదివారం మాత్రం రావాలనుకుంటే ఎంత గుమ్మన వస్తే అంత మంచిది. ప్లేసులు దొరికితే బండి లోపల ఫ్రీగా వస్తుంది, లేదంటే మాత్రం కష్టం. నాకు తెలిసి మంగళవారం వస్తాం బెటర్. మంగళవారం అంటే ఇన్నాళ్ళ తక్కువ ఉండేవారు, మంగళవారం ఆదివారం ఎక్కువ ఉండేవారు. మరి ఇప్పుడు ఎలాగ ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఆదివారం ఇంత అలాగ ఉన్నారు, చాలా ఎక్కువ ఉన్నారు. చూస్తున్నారుగా, ఇక్కడ దొరకందంటే ఏది ఉండదు, అన్నీ దొరుకుతాయి. కాకపోతే కొంచెం రేట్లు తేడా ఉంటాయి అంతే. మనం ఏం తెచ్చుకోలేదని భయపడే పక్కల, బాధపడే పక్కల, డబ్బులు ఉంటే చాలా అంతే. గుడి దగ్గరికి వచ్చాక ఇక్కడ ఉన్నాయి వాటర్, చూడండి చిరాకు అయిపోయి ఉన్నాయి. ఫ్రెష్గా ఉండాలి ఈ వాటర్ అసలు. ఇవాళ ఆటలు తెగితేనే ఉంటాయి. గుడి దగ్గరలో ఎక్కడికక్కడ పైపులు ఉన్నాయి, ట్యాప్లు. కొత్తగా వాటర్ ట్యాంక్ కట్టారు. మాల్ కొట్టే పైపులు అయితే ఉంటాయి అక్కడక్కడ. మన వాటర్ దగ్గర ఉన్నాక చూసుకుంటే బాగుంటుంది. గుడికాడ నీళ్ళు తక్కువ వస్తున్నాయి కొంట, అందుకని ఇక్కడ మళ్ళీ పైపులు అరేంజ్ చేశారు.
స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది. ఇది మాత్రం జనం బాగా ఎక్కువైపోతున్నారా, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాము. కొత్తగా టికెట్లు పెట్టారు మధ్యన. టికెట్ తీసుకుని రావాలమ్మా. ఇప్పుడు లైన్ పెట్టేసి ఎలా పడితే అలా చేసేసారు. గుడి లోపలికి వెళ్ళడానికి కూడా లేదు, బయట దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే. ఒకప్పుడు వచ్చిన ఇక్కడ 2 గంటలు 3 గంటలు ఆడుకునేవాళ్ళం నీటిలో. కానీ మనిషి నిలబడడానికి కూడా చోటు లేదు ఇక్కడ. లోపల ఉంటుంది అమ్మవారు. ఈ గుడి కాడ ఎక్కువగా ఎలా రాళ్ళు పేస్తారు ఎక్కడ చూసినా. నేను ఇంకా గుళ్ళోకి వెళ్ళలేదు, స్నానం చేయలేదు. ఇంకా పైన వాటర్ వస్తాయి, అక్కడ వస్తున్నాయేమో చూసి అక్కడ వాటర్ ఉంటే అక్కడ స్నానం చేసి అప్పుడు వెళ్ళాలి. ఇక్కడ చూసారు నీళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అలా ఉండే కింద కూడా మొత్తం ఎలా పడితే అలా అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ గుడికాడికి వెళ్ళే నీళ్ళే, ఇలా అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి కింద గుడికాడికి వెళ్తాయి. ఇంకా కొంచెం పైకి వస్తే ఇలాగా ఇక్కడ ఉంటుంది వాటర్ ఫాల్స్ టైప్లో. వాటర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, కానీ పెద్ద వాటర్ ఏం లేదు. ఇదే మొత్తం బుడద. అడవి అంటే ఎప్పుడైనా చూసారా? ఇది అడవి. గుడికి మనం చాలా దూరం వచ్చాము, ఎవరు లేడు, నొక్కకుండా ఉన్నాను. అడవి అంటే అలా ఉంటుంది, ఎవరు ఉండరు, చెట్లు మాత్రం ఉండవు. పైకి వెళ్ళే కొద్ది వాటర్ ఫ్రెష్గా ఉంది, కానీ లోతు లేదు. స్నానం చేద్దాం, ఇంకా గుడికా చేయడమే. ఇంకా డిఫరెంట్ కలర్లో తొండడు కనిపిస్తుంది, చాలా స్వీట్గా వెళ్తుంది. ఇక్కడ చాలా ఉంటాయి. ఒకప్పుడు వచ్చినప్పుడు అయితే ఇంత లావు రోకల బండ్లు ఉంటాయి చాలా పొడుగ్గా. ఇప్పుడు అవి ఏం కనపడలేదు, కానీ ఇది ఒకటే కనిపించింది డిఫరెంట్గా. నేను దారిలో వస్తున్నప్పుడు చెప్పాను కదా, ఇక్కడ ఆలయ చరిత్రకి ఎదురుగాళ్ళకి సంబంధం ఉందని. అదేంటంటే ఒకప్పుడు అతను ఎదురుగాళ్ళ కొట్టుకుని ఎద్దుల బండి మీద ఇటువైపు నుంచి పట్టుకెళ్తున్నాడు. పట్టుకెళ్తుంటే కొంతమంది అదే చెప్తారు కదా, అక్కడ బండి ఆగిపోయిందని అంటారు, కొంతమంది ఏమో తిరబడిపోయిందని అంటారు. ఏదైతే మన సాయంత్రానికి ఇంటికి వెళ్ళినప్పటికీ కళ్ళలోకి అమ్మవారు వచ్చి, నేను అక్కడ నీ బండి ఆగిన చోటన గృహలో ఉన్నాను అని చెప్తారండి. చెప్తే ఆ తర్వాత నుంచి ఇక్కడ భక్తులు రావడం మొదలెట్టారు. అదే కాకుండా రాముడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాడని ఇంకా చాలా చరిత్రలు ఉంటాయి, మనకు తెలిసింది కొంతే. మనం వచ్చే దారిలో కూడా స్టార్టింగ్లోనే అక్కడ రాముడు లక్ష్మణుడు అని 2 మామిడి చెట్లు ఉండే, ఇప్పుడు లేవయి. 4 years బ్యాక్ మేము కాలేజ్ నుంచి బండి మీద వచ్చినప్పుడు అప్పుడు లేవు. అంతకుముందు మేము 4 years 8 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అయితే ఆటో మీద అప్పుడు ఉన్నాయి. అప్పుడు కూడా ఎండిపోయి ఉన్నాయి, ఇప్పుడు మొత్తానికి లేవయి. గుడి ఏంటంటే ఈ గుడి ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయిందంట. ఈ ఏరియా సగం మన ఆంధ్రాలోని సగం తెలంగాణలోని ఉంటుంది. ఇది మనం ఎక్కడ దిగాము, స్నానం అయిపోయింది, ఇంకా గుళ్ళకి వెళ్ళడం.
మామిడి చెట్టు చూసారా ఎంత స్ట్రైట్గా ఉందో. ఇది మామిడి చెట్టు, అది మామిడి చెట్టే. ఇక్కడ ఏ చెట్టు చూసినా, గాను చెట్టు చూసినా సరే స్ట్రైట్గా నిజే. మనకులాగా అక్కడక్కడ లావ్ అయిపోవు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. జనం మాత్రం మామూలుగా లేరు. వరకు నేను ఎప్పుడు చూడలేదు ఇంతమంది జనాన్ని ఇక్కడ. చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు అయితే మాత్రం ఆదివారం అయితే అవాయిడ్ చేసింది. చాలా నలిగిపోతున్నారు, నొప్పి వేసుకుని. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, ఏడ్ చేస్తున్నారు. ఆదివారం మాత్రం చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు. మంగళవారం కొంచెం తగ్గుతారేమో. చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు అయితే మంగళవారం పెట్టి. ఇదిగో నా బండి, మనిషి వెళ్ళడానికి కూడా దారిలాగా నెట్టేయారు. దూరం బయటకు పోతే మనకి ఇంకే పని ఉండదో, ఏ పని చెప్పరు కదా అనుకున్నాం. తిరిగి పోయి 11:30కి వస్తే కోళ్ళు కొట్టించుకుని మళ్ళీ అప్పచెప్పారు. తప్పలేదు, వెళ్ళు. ఆడికి వెళ్ళిన తర్వాత 2 గంటల నుంచి పెట్టాడు. మళ్ళీ టిక్కెట్ అంట కోడికి 250 రూపాయలు అంట కొట్టడానికి, కాల్చి కొట్టడానికి. అది మామూలు పేకోసి తోసి ఇచ్చేస్తే 100 రూపాయలు అంట కోడి రేటు. ఏంటంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం అన్నీ మనిషికి టిక్కెట్టు, కోడికి టిక్కెట్టు, కోడి కోయడానికి ఒక టిక్కెట్టు, ఇలా ఉంటుంది. ఒకప్పుడు మొత్తం ఎవరికాడు వెళ్ళేవాళ్ళు, అందంగా అన్నం పెట్టుకునేవాళ్ళు, లోపలికి వెళ్ళేవాళ్ళు, అక్కడ 2-3 గంటలు ఉండేవాళ్ళు, శుభ్రంగా ఉండేది. ఇప్పుడు ఇంతకే వెహికల్స్ పార్కింగ్ తీసుకోలేదు. వెహికల్స్ కూడా పార్కింగ్ తీసుకుంటే పార్కింగ్ ₹1,00,000 వస్తుందేమో. 3 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరాం. చూద్దాం అసలు ఇక్కడి నుంచి వెళ్ళగలమా వెళ్ళలేము. ప్రస్తుతానికైతే ఫ్రీగానే మూవ్ అవుతున్నాయి. చూడాలి ఎంతవరకు వెళ్తుంది అనేది. అంతా పోతే ఒక 200 మీటర్లు కూడా రాలేదు. అప్పుడే ఇక్కడికి వచ్చి అరగంట పైన అవుతుంది. ఒక అంగుళం కూడా కదల. స్టార్ట్ అయ్యేది 1:30 అయింది. ఇంకా ఇక్కడే ఉన్నాం. రెండు గంటలైనా కనీసం ఒక 1/2 కిలోమీటర్ కూడా వెళ్ళలేదు. మొత్తం ఎక్కువ లారీలు వచ్చినాయి. లారీలు వస్తాం వల్ల ట్రాఫిక్ ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతుంది. ఇది బాగా ఎదరగా వచ్చాక ఇక లారీ ఒకటి ట్రబుల్ ఇచ్చింది. దీనివల్ల ట్రాఫిక్ బాగా ఎక్కువ ఆగిపోయింది. అయినా ఈ రోడ్లో 12 టైర్లు 14 టైర్లు లారీలు తిరగాలంటే కష్టం. ఈ గొబ్బలమంగం గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా ఎదర గుడి, అక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తారు కంపల్సరీ. కానీ ఇప్పుడు మనం ఆగడానికి లేదు. నేను ఆగానంటే మళ్ళీ ట్రాఫిక్ అయిపోద్ది, వెనకాల ఉన్న వాళ్ళకి ఇబ్బంది. ఎవరో కూడా మ్యాక్సిమం ఆగకుండా వెళ్ళిపోతున్నారు ఎదరికి. సరే కనీసం కొంచెం స్లో చేసైనా దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే. ఇప్పటివరకు ఇన్నిసార్లు వచ్చి ఎప్పుడు ఇక్కడ ఆగకుండా వెళ్ళలేదు. కానీ ఆగకుండా వెళ్తున్నందుకు ఇదిలా ఉంది. టైం అయితే 6 అయిపోయింది. ఇంటికాడ నుంచి గుడికి రావడానికి 3 గంటలు పట్టింది. గుడి కాడి నుంచి గుడి బయట ఏరియాకి రావడానికే మళ్ళీ 3 గంటలు పట్టింది. సాయంత్రం ట్రాఫిక్ దాటడానికి 3 గంటలు పట్టింది. ఇంకెక్కడితో వీడియోస్ సెలవు.